ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక బాచుపల్లి సరౌండింగ్స్లో ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో చూస్తున్నట్లయితే ఫ్లాట్స్ కోసము ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు టోటల్గా 2 acres ప్రాజెక్ట్ అండి. 2 towers కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి టోటల్గా 10 floors అయితే వస్తున్నాయండి. ఈచ్ టవర్కి వచ్చేసి మనకి 80 యూనిట్స్ వస్తాయి. టోటల్గా 160 యూనిట్స్ అయితే దీంట్లో వస్తున్నాయండి. ఇది ఒక HMDA మరియు రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకు వచ్చేసి ఇది లొకేషన్ వచ్చేసి బాచుపల్లి సరౌండింగ్స్ నియర్ బై బాచుపల్లి సర్కిల్కి అయితే ఉంటుందండి. 200 meters డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క లేఅవుట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. 2 towers మధ్యలో క్లబ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చుట్టూ కూడా గ్రీనరీ ఉంటుంది. మనకి ఇది ఒక కిడ్స్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ అండి ఇది. సో ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకి 8 యూనిట్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. క్లబ్ హౌస్ వచ్చేసి మనకి G+3 లెవెల్లో క్లబ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఆల్ అమ్యూనిటీస్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మేజర్ ప్రాజెక్ట్ యొక్క వచ్చేసి మెయిన్ థీమ్ వచ్చేసి కిడ్స్ ఫ్రెండ్లీ అండి. సో దీంట్లో ఏంటంటే కిడ్స్కి ప్లే యాక్టివిటీ కోసం అయితే ఎక్కువ మనకు ప్రియారిటీ ఇచ్చారు. అలాగే ఫ్లాట్స్లో కూడా మనకి కిడ్స్ రూమ్స్ అనేది సపరేట్గా చేశారు. సో ఇప్పుడు నేను కవర్ చేసిన ఫ్లాట్ వచ్చేసి ఇది ఒక డెమో ఫ్లాట్ అండి. 3 BHK ఫ్లాట్. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. టోటల్ సైజ్ వచ్చేసి మనకి 1760 SFT అండి. చెప్పాను కదా ఇంతకీ ఇది 2 acres ప్రాజెక్ట్ అండి. 2 towers వస్తాయి. 160 యూనిట్స్ అయితే ఉన్నాయండి. G+3 క్లబ్ హౌస్ అయితే వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి ఫ్లాట్ కన్ఫిగరేషన్ వచ్చేసి 2.5 3 BHK అయితే కన్ఫిగర్ చేస్తున్నారు. అలాగే మనకి ఇది ఒక IGBC సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అండి. అంటే మనకి ప్రాపర్ వెంటిలేషన్, ప్రాపర్ గ్రీనరీ ఉంటే ఈ సర్టిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ ఫ్లాట్లో కంప్లీట్ ఇంటీరియర్ వర్క్ అయితే చేపించారండి. సో ఫాల్ సీలింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్కి మనకి ప్రొఫైల్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి ప్రాపర్టీ అప్డేట్స్ కోసం అయితే వాచ్ చేస్తూ ఉండండి. మంచి మంచి ప్రాపర్టీస్ అయితే నేను పోస్ట్ చేస్తాను ఇందులో. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి ఏదైతే శానిటరీ వేర్ కానీ టైల్స్ కానీ ఏదైతే యూజ్ చేస్తున్నారో అన్నీ కూడా ప్రీమియం రిపీటెడ్ బ్రాండ్వేనండి. సో చాలా బాగుంటాయి. క్వాలిటీ కూడా, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి కిడ్స్ ఫ్రెండ్లీ థీమ్స్ అండి. అంటే బేసిక్గా మీకు ఇప్పుడు కిడ్స్ రూమ్లో వచ్చేసి మనకి ఫ్లోరింగ్ కానీ లేకపోతే అలాగే వాల్స్ కానీ ఇవన్నీ చాలా యూనిక్గా ఇచ్చారండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వినైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అంటే సాఫ్ట్గా ఉంటుంది ఫ్లోరింగ్. అలాగే వాల్స్ కూడా మనకి చిల్డ్రన్స్ ఏదైనా రాస్తుంటారు, గీస్తుంటారు కాబట్టి అవి వైపబుల్ వాల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. పెయింటింగ్ అంటే ఈజీగా క్లీన్ అయ్యేటట్టుగా. అలాగే కార్నర్స్ కూడా మనకి రౌండెడ్ కార్నర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాల్స్కి. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకి కంప్లీట్ ఇంటీరియర్ వర్క్ అయితే చేయించారు. దట్టు మనకి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది గెస్ట్ బెడ్రూమ్కి కూడా. అలాగే ఈ 3 BHK ఫ్లాట్కి వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాల్కనీ కూడా ఎక్స్ట్రా వస్తుందండి. ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఈ ఇయర్ 2024 డిసెంబర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారండి. సో మనకి ఆక్యుపేషన్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ చాలా ఇన్వెంటరీ అయితే అయిపోయిందండి. ఓన్లీ కొన్ని ఫ్లాట్స్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఎల్ షేప్ గ్రానైట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ ఫ్లోరింగ్ చూస్తున్నారుగా, సఫిషియెంట్గా మనకి చాలా బాగుంటుంది. కిచెన్ పక్కకే పూజా రూమ్ ఉంటుందండి మనకి. ఇది వచ్చేసి మనకి ఇంటీరియర్ వర్క్తో చేపించారు. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి. ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బాచుపల్లి X రోడ్ నుంచి టువార్డ్స్ మల్లంపేట రోడ్డుకి 200 meters దూరంలో ఉంటుందండి. 100 feet రోడ్ ఫేసింగ్కి. సో దీని ప్రాజెక్ట్ పూర్తి డీటెయిల్స్ అయితే మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.